హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్. ముఖ్యంగా ఈ ఛానల్ ఎందుకంటే క్యూబ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు నేర్పించడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. చాలామంది క్యూబ్స్ ఎలా చేయాలని చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. దానికోసం ఒక వీడియో పోస్ట్ చేస్తే అందరికి ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. అసలు క్యూబ్స్ హిస్టరీ, అసలు క్యూబ్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే హంగేరీ అనే కంట్రీలో ఒక ప్రొఫెసర్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం వుడెన్ క్యూబ్ తయారు చేశాడు. అతని పేరు ఎర్నో రూబిక్ అనే ప్రొఫెసర్ క్యూబ్ని తయారు చేశాడు కాబట్టి దాని పేరు రూబిక్స్ క్యూబ్ అనేది మనం పిలుస్తున్నాం. ఇది 1974లో ఇన్వెంట్ చేశాడు ఎర్నో రూబిక్. అయితే దీని తర్వాత 1982లో మోస్ట్ పాపులర్ టాయ్గా రికార్డ్కి ఎక్కింది రూబిక్స్ క్యూబ్. అయితే ఈ రూబిక్స్ క్యూబ్ వాళ్ళ స్టూడెంట్స్ 3 డైమెన్షనల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ముందు తయారు చేశారు. తర్వాత ఇది నాలెడ్జ్ క్యూబ్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే మన టెన్షన్లో ఉన్నా ఏదైనా ఉన్నా డిప్రెషన్లో ఉన్నా డైవర్ట్ చేసుకోవటం కోసం మనం ఈ క్యూబ్ని 2-3 మినిట్స్ డైవర్షన్ కోసం మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీకు ఇవాళ నేనేంటంటే ఇది నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఉన్నాయి, కానీ నా దగ్గర ఒక 5-6 క్యూబులు ఉన్నాయి. ఇది 3x3 క్యూబ్, ఇది 2x2, 2x2 అనొచ్చు, 2x2 అనొచ్చు. నెక్స్ట్ ఇది 4x4, అంటే ఎటు చూసినా 4. నెక్స్ట్ మిర్రర్ క్యూబ్ అంటే ఓన్లీ సైజుని బట్టి మనం సైజుని బట్టే మనం వీటిని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. షఫిల్ చేసినా కానీ సైజుని బట్టి మనం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది పెరామిక్స్ క్యూబ్, అంటే ఇవి ఇలా షఫిల్ చేయొచ్చు అనమాట. కాబట్టి చాలామంది చాలా క్యూబ్స్ చాలా ఇంటెలిజెంట్, అసలు మనకు రావు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట. కాబట్టి ఫస్ట్ మీకు నేను 3x3 క్యూబ్ చెప్పాలనుకుంటున్నాను.